బ్యూటీ ఆఫ్ ఉమెన్హుడ్. ఈ కథనం ఈ బ్యూటిఫుల్ మన్ అనే సినిమా యొక్క ఆంగ్లత జాన్ నాస్ జీవిత ఆధారంగా ఉన్న సీన్ల యొక్క వివరాన్ని అందిస్తుంది. ఇది గొప్ప మానవ ఆత్మవిశ్వాసం, ప్రతిభ మరియు మానసిక ఆరోగ్య సమస్యలతో ఎలా ఎలా పోరాటం చేయాలో చూపిస్తుంది. కథనం జాన్ నాస్ రస్సెల్ ఒక ప్రతిభాశాలి గణిత శాస్త్రవేత్త. అతని విలక్షణమైన ఆలోచన శైలితో ప్రపంచాన్ని మార్చే సిద్ధాంతాలను రూపొందిస్తాడు. కానీ అతని జీవితం ఒక మలుపు తిరుగుతుంది. అతనికి సిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కథ అతను తన మానసిక అనారోగ్యంతో ఎలా గెలిచాడో, తన భార్య అలిషా జెనిఫర్ కానెల్లీ సహకారంతో ఎలా ముందుకు సాగాడో తెలుపుతుంది. ఈ సినిమా మానసిక సమస్యలపై అవగాహన పెంచడం మాత్రమే కాకుండా కుటుంబం మరియు సమాజం అందించే మద్దతు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది నిజ జీవితంలో ప్రతిభ మరియు మానసిక సమస్యల మధ్య చర్చకు కారణంగా నిలుస్తుంది. జాన్ నాస్ సిద్ధాంతాలు ఆయన జీవితం మోటివేషన్ పొందేవారికి స్ఫూర్తిదాయంగా ఉంటాయి. ఏ బ్యూటిఫుల్ మైండ్ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో గణిత శాస్త్రవేత్త జీవిత ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం ఎలా ఆరంభమైందో, అతని ప్రాథమిక జీవితం, యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ జరిగిన కృషి, తాను ఆవిష్కరించిన నాస్ ఈక్విలిబ్రియం వంటి అంశాలను తాకింది. అలాగే అతను గూఢచారి పనిచేస్తున్నట్టు భ్రమించి ఊహల్లోనే జీవించడం, మానసిక రుగ్మతల వల్ల ఎదురైన ఇబ్బందులను మరియు అతని జీవితంలోని పలు మలుపులను సినిమాలో చక్కగా చూపించారు. జాన్ భార్య అలిషా పాత్ర అతని జీవితంలో అతని శక్తి, సహాయం మరియు ప్రేమను ప్రతిబింబిస్తూ ప్రధానమైనది. మానసిక సమస్యలను అతిక్రమించి తన జీవితంలో మహోన్నతమైన విజయాన్ని ఎలా సాధించాడు అనేది ఈ కథ యొక్క ప్రధాన చాటింపు. ఈ కథలోని భావోద్వేగ లక్షణాలు, సైకాలజీ ట్రీట్మెంట్ మరియు నిజ జీవిత సత్యాలను తీసుకొని ప్రేక్షకులు కదిలించేలా తీర్చిదిద్దడం ఈ సినిమాకి ఆస్కార్ సాధించేందుకు ప్రధాన కారణం. ఈ బ్యూటిఫుల్ మైండ్ చాలా గొప్ప సినిమా. ఇది హాలీవుడ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఆస్కార్ గెలుచుకుందంటే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా ఆస్కార్లో నామినేట్ అయ్యి బెస్ట్ అవార్డ్ కేటగిరీ గెలుచుకుంది. ఈ సినిమా 2001లో రిలీజ్ అయింది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ద బ్యూటిఫుల్ మైండ్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.